దేవుడు శాంసన్ని పుట్టించాడు. ఎట్లా గొడ్రాలికి దేవదూత అభిషేకం వచ్చి మనోహ అనే అతను, శాంసన్ వాళ్ళ డాడీ పేరు మనోహ అనమాట. సో దర్శనం ఇచ్చి ఒక ప్రత్యేకమైన వాడిగా అనమాట. ఎంత ప్రత్యేకం అంటే వాళ్ళ మమ్మీకి డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు ద్రాక్షరసం తాగొద్దు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, ఓకేనా, చెడు పదార్థాలు తినొద్దంటే డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంటే సంసోన్ ఎంత స్పెషల్గా చూశాడు దేవుడు. కానీ సంసోను అట్లా చెయ్యలేదు. ఆఖరికి ఏమయ్యాడు, ఒక రకమైన చావు చనిపోయాడు అనమాట. ఎక్కువగా దేవుడిది కాకుండా వేరేవి చూసినా మనకి ఆలోచనలే ఉంటాయి, మనం ఇన్బిల్ట్ అయిపోతాం అనమాట. సైంటిస్టులు కనుగొన్నారు ఏంటంటే, ఒక మనిషి ఒక వారం రోజులు ఏ పని చేస్తే ఆటోమేటిక్గా, ఇప్పుడు వారం రోజులు కాకరగా చూసి తాగేవనుకో నీకు అది చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట. శాంసన్ లైఫ్లో కూడా అదే ఉంది. శాంసన్ పుట్టినప్పటి నుంచి, శాంసన్కి 30 years ఉన్నప్పుడు మ్యారేజ్ అయ్యింది. ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు శాంసన్ తన జనుల్లో ఉన్నదాన్ని కాకుండా అన్ని జనురస్తురాలనే కోరుకున్నాడు. దేవుడిని మోసం చేసినట్టే కదా, అదే రీతిగా శాంసన్ కూడా చేశాడు. ఫిలిస్తీయురాయల తిమ్నాత్కి వెళ్ళాడు. అక్కడ ఫిలిస్తీయురాయలైన ఒక ఆమెను చూశాడు, ఆమె నచ్చింది, ఆమెను ఇచ్చి పెళ్లి చేయమన్నారు. ఇంకా పేరెంట్స్ ఎప్పటికైనా వాళ్ళు అవ్వాల్సిందే, ఈ రోజుల్లోనైనా ఆ రోజుల్లోనైనా. సో ఆ పెళ్లి చేశారు. పెళ్లి చేసినాక ఏమైంది, పార్టీ చేసుకున్నారు. పార్టీలో ఒక ప్రొవర్బ్ గురించి బెట్ కట్టారనమాట. దెలైలా విషయంలో ఎలా అయితే మోసం జరిగిందో సేమ్ అదే రీతిగా తన భార్య కూడా అదే చేసిందనమాట. సామెత అడిగాడు శాంసన్, 7 రోజుల్లో చెప్పమన్నాడు. 7 రోజుల్లో పార్టీ కూడా అయిపోతుంది. వాళ్ళ వైఫ్కి బ్లాక్మెయిల్ చేశారనమాట. అంత బలవంతుడు, ఈ ప్రొవర్బ్ చెప్పకపోతే మమ్మల్ని ఏదైనా చేస్తాడని వాళ్ళ భార్యని మభ్యపరిచి, ఎలా అయినా నువ్వు ఏడుస్తావో ఏం చేస్తావో తెలీదు, శాంసన్ దగ్గర నుంచి దానికి ఆన్సర్ మాకు కావాలని చెప్పాడనమాట. ఆమె ఏం చేసింది, భర్త దగ్గర నుంచి ఆన్సర్ తీసుకొని వాళ్ళకి చెప్పేసింది అనమాట. ఫస్ట్గా అలా మోసపోయాడు శాంసన్. ఎవరితో మోసపోయాడు, అన్యురాలైన స్త్రీతో మోసపోయాడు. అలాగే అప్పటికీ కూడా బుద్ధి రాలేదు. అప్పుడు ఆ బలాన్ని అంతా ఎలా ఉపయోగించాడంటే, వాళ్ళ డాడీ ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాక వెళ్ళాడు, చక్కగా మాంసం అది తీసుకొని వెళ్ళాడు, ఎలాగైనా మా భార్యను తీసుకొచ్చేయాలని. కానీ వెళ్ళే లోపే వాళ్ళ ఫాదర్ ఏం చేశారంటే వేరే వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేసేసారనమాట. సో అలా దేవుడు తనని పరీక్షించి పెడుతున్నాడు. నువ్వు ఎక్కడ, ఇప్పుడు యోనా ఎలా అయితే చేప గడుపులో ఉండిపోయిన అలా బుద్ధి చెప్పాడో శాంసన్ కూడా అలాగే బుద్ధి చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ టైం అలా మోసపోయిన తర్వాత శాంసన్లో దైవికమైన ప్రేమ లేదు, ఎప్పుడు ఆ మోహమైన ప్రేమ అదే ఉంది. సో అందుకే నక్కల్ని వాటి టేల్స్కి ఫైర్ అంటించి చంపించేశాడు అనమాట. సో శాంసన్కి అంత ప్రత్యేకంగా పుట్టించి అంత బలాన్ని ఇచ్చినా కూడా శాంసన్ దాన్ని వ్యతిరేకంగా యూటిలైజ్ చేసుకున్నాడు. అలాగే మనకు కూడా దేవుడు కొన్ని టాలెంట్స్ ఇస్తాడు. అది పాట అవ్వనివ్వండి, వాకించదనివ్వండి, ఏదైనా కానీ మనం దాన్ని రివర్స్లో యూటిలైజ్ చేసుకుంటాం. అట్లానే శాంసన్ కూడా చేసుకున్నాడు. అలెగ్జాండర్ ఉన్నాడు, తనకి బుద్ధిబలం ఉంది, కండబలము శాంసన్ అంత లేదు కదా, అయినా అంత ప్రపంచాన్ని జయించాడు. కానీ శాంసన్ ఏంటి, ఒక్క టైగర్ని ఎట్లా చంపిండు అసలు. అలాంటి బలం ఈ రోజుల్లో ఎవరికైనా ఉంటే అసలు ఉంచుతారు ఈ ప్రపంచాన్ని అల్లాడించేస్తారనమాట. శాంసన్కి ఎలాంటి బలం ఉండేదో నేను మీకు చెప్తాను చూడండి. అయితే మీరు ఇంటికి వెళ్ళాక చదవచ్చు, న్యాయాధిపతులు 13th chapter నుంచి 16th chapter వరకు శాంసన్ గురించి స్టోరీ ఉంటుంది అనమాట. దావీదు రాజు అయ్యాడు, కానీ శాంసన్ ఏమయ్యాడు, బలైపోయాడు. అది ఎలా బలయ్యాడంటే చాలా ఘోరంగా అనమాట. నాకు తెలిసినంత వరకు శాంసన్ చనిపోయిన 5, ఇప్పుడు మనమే ఒక బస్సులో వెళ్తున్నాం, బస్సు కాలిపోతుంది, మనమే లాస్ట్ సీట్లో ఉన్నాం, మొన్న జరిగినట్టు అదే సిచ్యువేషన్లో ఉన్నాం, మనకి ఎస్కేప్ అవ్వడానికి లేదు. శాంసన్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు, తనకి ఇంకా ఎస్కేప్ అవ్వడానికి లేదు. ఆ 2 స్తంభాలకి కట్టేశారు. తను అంత ఆశీర్వదించాడు. శాంసన్ లాంటి వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఒక్కడున్నా భూమిని మొత్తం ఏలేస్తాడనమాట, అంత బలం అనమాట. ఒకరోజు వేశ్యతో తను సావాసం చేసినప్పుడు, తను కూడా అన్యురాలైన స్త్రీయే, ద్వారబంధం చుట్టూ తనని చంపడానికి ఫిలిస్తీన్లు వచ్చారు. అప్పుడు ఆ ద్వారబంధము వెయిట్ అంట 450 kgs అంట. దాన్ని 2 ద్వారబంధాలు ఎత్తుకొని హెబ్రోన్ కొండ మీదకి వెళ్ళి అమాంతం పడేశాడు వాటిని. అంత బలం ఇప్పుడు అసలు ఎవరికైనా ఉందా?
సో అట్లా అలాంటి ప్రత్యేకం ఇచ్చినా కూడా తను యూటిలైజ్ చేసుకోలేదు. ఆ లాస్ట్ శాంసన్ చనిపోయిన లాస్ట్ 5 మినిట్స్ నాకు తెలిసినంత వరకు చాలా కృషించిపోయి పశ్చాత్తాపంతో చాలా బాధపడి ఉంటాడు. సో ఎవరైనా ఆ స్టేజ్లో ఉంటే, నేను ఎన్నో పాపాలు చేశాను, దేవుడు నన్ను క్షమిస్తాడని స్టేజ్లో ఉంటే శాంసన్ ఈజ్ ద రైట్ ఎగ్జాంపుల్ టు అస్. మనం హోప్ కలిగి ఉండాలి, దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఆ లాస్ట్ 5 మినిట్స్ శాంసన్ ఎలా అయితే హెబ్రీ గ్రంథంలో ప్రవక్తలతో కలిపి, దావీదుతో కలిపి పేరు లిఖించబడిందో, మన పేరు కూడా జీవగ్రంథంలో అలాగే లిఖించబడుతుంది అనమాట. ఆ పిల్లర్స్తో ఉన్నప్పుడు లాస్ట్ మినిట్లో అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేశాడు అనమాట. సో మనం కూడా మనకి ఎలాంటి కోరికలైనా, అవి ఎలాంటి తప్పులైనా, అబద్ధాలు ఎక్కువ ఆడేవాళ్ళమైనా, లేకపోతే డ్రింకింగ్ చేసే వాళ్ళమైనా, లేదంటే ఎక్కువ గొడవలు ఆడే వాళ్ళమైనా, సినిమాలు ఎక్కువ చూస్తున్న వాళ్ళమైనా, మనల్ని కంట్రోల్ చేసుకొని ఎక్కువగా దేవుడిలో రీప్లేస్ చేయగలగాలన్నమాట. ఇది అల్టిమేట్ స్టోరీ. రీప్లేస్ చేయగలిగే ఆ టాలెంట్ మనము పెంచుకుంటే మనం ప్రత్యేకమైన వాళ్ళమే. తెలిసినంత వరకు శాంసన్ లాస్ట్ మినిట్లో తన జీవితాన్ని అంతా గుర్తు చేసుకొని ఉంటాడు. ఎంత మంచి తల్లిదండ్రులను ఇచ్చాడు, ఎంత మంచి జీవితాన్ని ఇచ్చాడు, కానీ నేను యూటిలైజ్ చేసుకోలేదని. మనందరం నిల్చొని ఒక పాట పాడదాము. ఒకసారి నేను తిరిగి చూసా, నే నడచిన మార్గములో అడుగుల గురుతులను, ఆ గురుతులు తెలిపే కథలన్నీ విన్నా, నా గతమును కనులారా ఒక మారు చూసా. ఎన్నెన్నో దీవెనలు, ఆశ్చర్య కార్యములు, ఎన్నో అనుభూతులు, ఆనంద స్మృతులు, నన్ను కన్న తల్లిదండ్రులు ప్రేమానురాగం, నాతో నాలో నింపిన వాత్సల్యం, సుమధుర అనుభవము, వర్ణాలమయము, నా భాగస్వామితో పయనించే సమయం, ప్రతి ఉదయం నవ్వు, శ్రమలు నా తృప్తి, ఇది నా జీవితము, ఓ వరమే ఒక తరుణమే.